హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన టాపిక్ ఏంటంటే గార్డెనింగ్ గురించి అండి. సో ఇది మా కాలనీలోనే. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే ఈ అమెరికాలో గడ్డి ఎలా మెయింటైన్ చేస్తారనే దాని గురించి ఒక వీడియో చేశానండి. మీరు ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇక్కడ వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తున్నారు అనమాట. అంటే జస్ట్ ఈ పర్సన్ ఉన్నారు కదా, తను జస్ట్ ఇలా రిమోట్ కంట్రోల్ తోటి ఇలా నొక్కుతుంటే ఆ స్ప్రింకిల్స్ భూమి లోపల ఉంటాయండి. అవి బయటకు వచ్చేస్తాయి అనమాట. బయటకు వచ్చేసి అలా వాటర్ అంతా స్ప్రింకిల్ చేసేస్తాయి గడ్డికి, చేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. బాగుంది కదా ఇది. అసలు టెక్నాలజీ ఎంత మారిపోయిందండి. ఇది ఏంటని చూస్తున్నారా? ఇది వెహికల్ ఈ కాలనీ మొత్తం రౌండ్ తిరుగుతుంది అనమాట. దాన్ని బగ్గి అంటారు. చూసారు ఇక్కడ ఇవి కొన్ని స్ప్రింకిల్స్ ఏంటంటే బయటికి కనిపిస్తాయండి. మనకు కావాల్సినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే అవి వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఉంటాయి. ఇవేంటంటే స్పెషల్, ఇవి భూమి లోపలికి వెళ్ళిపోతాయి, మనకు అసలు కనిపించవు అనమాట. మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ వచ్చి ఎవ్రీ వీక్ వచ్చి ఇలా తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ తోటి ఇలా నొక్కుతూ ఉంటే చూసారా అలా పైకి వచ్చేసి మొక్కలకి అన్నింటికి స్ప్రింకిల్ చేసేసి వెళ్ళిపోతుంది. చూసారా అది ఎంత పైకి వచ్చిందో, మళ్ళీ అదంతా లోపలికి వెళ్ళిపోతుంది భూమి లోపలికి. మళ్ళీ విచిత్రంగా ఉంది కదండి. సో మీకు చూపించాలనిపించింది, అందుకని నేను ఇలా ఈరోజు క్యాప్చర్ చేశాను. అతని పర్మిషన్ తీసుకున్నానండి. మరీ చెప్తున్నాను, నేను ఇక్కడ ఏది చేసినా పర్మిషన్ తీసుకునే చేస్తానండి. అప్పుడు మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. చూసారా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, అదిగో అలా లోపలికి వెళ్ళిపోయిందా, చూసారా పైకి వచ్చేసింది, మళ్ళీ స్ప్రింకిల్ అయిపోతుంది. ఇది చూడండి, మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది చూడండి. ఇక్కడ కట్ చేస్తాను నేనైతే. ఓకే, సో అలా ఇక్కడ ఉంది కదా, లోపలికి వెళ్ళిపోయిందా, మళ్ళీ పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు రెడీ. అదే టీరా, అదిగో వచ్చింది చూసారా మనకి ఎంత పైకి కావాలంటే సైజు కూడా పెంచుకోవచ్చు అనమాట. అలా ఇవన్నీ మొక్కలకి నీరు వేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. టెక్నాలజీ చాలా మారింది కదండి. ఒకప్పుడు వాటర్ వేయాలంటే బకెట్తో తెచ్చుకొని వేసేవాళ్ళం. ఆ తర్వాత ఈ ట్యాప్లు ఈ పైపులన్నీ వచ్చే తర్వాత అలా పైపు ఎక్కడికంటే అక్కడికి లాక్కొని మన చిన్నతనంలో అలా వాటర్ కొట్టేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు ఇలా స్ప్రింకిల్స్ అని ట్యాప్స్ అని చాలా మారిపోయిందండి అసలు. సో ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఇవి లాస్ట్ వీడియోలో పెట్టానండి నేను, యుఎస్లో ప్లాంట్ చేంజ్ ఎలా చేస్తారు అని, దానికి సంబంధించిన కంటిన్యూషన్ అండి ఈ వీడియో కూడా. ఓకేనా? ఎవరైనా చూడకపోతే ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మంచి వీడియోస్ పెట్టాను, చూడండి. సో అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది కంటిన్యూషన్. సో ఆ మొక్కలు ఎప్పుడైతే పెట్టారు కదా, అవి ఇప్పుడు పూసాయి అనమాట. పూలు చూసారా ఎంత చక్కగా గుబురుగా పూసాయో, అసలు మనం చేయి పెట్టడానికి కూడా వీలుండదు, అంత బాగా పూస్తాయండి పూలు ఇక్కడ. ఇవి ఎవ్వరూ తెంపరు, అసలు ముట్టుకోరు, టచ్ చేయరు, అలా చూస్తారు అంతే ఎంజాయ్గా. మన ఇండియన్స్ అంటే సరదాగా చూస్తారు, తెంపుకుంటారు, కానీ ఇంకా అమెరికన్స్ ఎవ్వరు ముట్టుకోరండి. చూసారా వీళ్ళకి అంతా అందంగా చూపించుకోవడమే కాలనీని, అమెరికాని, దేశాన్ని అంతా. సో మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అమెరికా ప్లాంట్ చేంజ్ అంటే సీజన్ బట్టి ప్లాంట్స్ ఎలా చేంజ్ చేస్తారు అని ఒక వీడియో పెట్టానండి. దాని కంటిన్యూషనే ఈ వీడియో. అవి మొగ్గలతో ఉన్నప్పుడు ప్లాంట్స్ని పెట్టారు, ఇప్పుడు పూలు పూసాయి. చూసారా ఎంత గుబురుగా పూసాయో, ఎన్ని కలర్స్ అండి, అసలు భలే ఉన్నాయి కదా. ఎల్లో, రెడ్, ఆరెంజ్, అసలు పింకిష్ అయితే నాకు భలే నచ్చేసిందండి. ఇక్కడ ఎన్ని ఎంట్రన్స్లు ఉంటాయో అన్ని ఫ్లవర్స్ పెడతారనమాట మొక్కలు. మాకు ఇక్కడ 4 ఉంటాయండి ఎంట్రన్స్లు. సో 4 దగ్గర పెట్టారు. అవన్నీ మీరు ఒకసారి చూసేయండి. ఇది లీజింగ్ ఆఫీస్ ఎంట్రన్సే అండి. నేను ఇది కూడా మీకు చూపించాను ఆల్రెడీ ఆ పాత వీడియోలో, లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసిన వీడియోలో చూపించాను. ఇలా డెకరేషన్ అందంగా పెడతారు పెద్ద కుండీల్లో అనేసి. అవి పూచిన తర్వాత ఇలా ఉన్నాయి. ఒక 2 వీక్స్ పట్టిందండి ఇవి మొగ్గలు పూలు విచ్చుకోవడానికి. ఇవి మళ్ళీ ఒక 2 మంత్స్ ఉంటాయి. ఆ తర్వాత 2 మంత్స్లో మాకు ఇక్కడ స్నో స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్నో తర్వాత అవి కూడా అందులో అలా ఉండిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళే వచ్చి మళ్ళీ కొత్త ప్లాంట్స్ వేసి వెళ్ళిపోతారు. అంటే సమ్మర్ది ఒక ప్లాంట్స్ ఉంటాయి, వింటర్కి ఒకటి ఉంటాయి అన్నమాట. మొక్కలు సీజన్ బట్టి మొక్కలు చేంజ్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ స్క్వెరల్స్ వచ్చాయండి, అందుకని మొక్కలు పాడైపోయాయి. చూసారా? చూస్తుంటే మనసుకి ఎంత హాయిగా, కన్నులకి ఎంత ఆనందంగా ఉందో, మనసుకి ఎంత హాయిగా ఉందో. నాకు చాలా ఇష్టం అండి ప్రకృతి అన్నా, పూలన్నా, మొక్కలన్నా నాకు చాలా ఇష్టం. నా అలాగే కొంతమంది ఉంటారు కదా ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతారండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ అండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అంటే మనకి కాలనీకి ఎంటర్ అవుతున్నప్పుడు ఉన్న ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ చాలా ఎక్కువ మొక్కలు పెట్టేస్తారు, చూసారా ఎన్ని ఉన్నాయో, అసలు ఒక పూల తోటలానే ఉన్నాయి కదండి. చూసారండి ఎంత బాగున్నాయో. మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూనే ఉంటానండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చూసిన దానికి రియల్లీ వర్తిగానే ఉంటుందండి. ఏదో పిచ్చిగా వీడియోలు తీసి ఏదో టైంపాస్కి అలా చేయనండి. నిజంగా ఇన్ఫర్మేషన్, ఓకే అమెరికాలో ఇలా ఉంటుంది, మొక్కలు ఇలా పెడతారు, ఇంకా ఇంకా ఇదనే కాదు, చాలా విషయాలు నేను ఏవైతే విచిత్రంగా కొత్తగా ఫీల్ అవుతానో అవన్నీ మీకు షేర్ చేస్తానండి. చూసారా ఎంత అసలు ఒక రంగులు ఇలా నేలపైన పారబోస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కదండి. నాకైతే అలాగే అనిపించాయి. దూరం నుంచి చూస్తే అసలు రంగులు ఏంటి రంగులు అన్నట్టుగా అనిపిస్తాయి. ఇంతేనండి. ఇది మీరు ఒకసారి ఆ పాత వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. ప్లీజ్ మీరు ఆ లాస్ట్ వీడియో కూడా ఒకసారి చూడండి, అది కూడా మీకు నచ్చుతుంది. అంటే అది కంప్లీట్గా పెట్టాను, ఎలా మొక్కలు చేంజ్ చేస్తారు, పాత మొక్కలు ఏం చేస్తారు అని కంప్లీట్గా పెట్టాను. ఆ తర్వాత ఇలా పూలు చూసారా ఎంత కలర్స్, అసలు ఎంత బాగున్నాయో. మన ఇండియాలో ఇలా ఉంటాయా ఇన్ని కలర్స్? నాకైతే తెలియదండి. అంటే చామంతులు అంటే వైట్, ఎల్లో, రెడ్ తెలుసు, కానీ ఇంకా ఈ చూసారా ఈ వెరైటీ కలర్గా ఉంది, బీట్రూట్ కలర్. ఇది చెప్తున్నాను కదండి, ఒక్క మొక్క $10 పైనే ఉంటుందండి వాల్మార్ట్లో. అలాంటివి కొన్ని వందల మొక్కలు పెడతారు. ఎక్కడ ఏ వెల్కమ్ బోర్డు దగ్గర అయినా చూడండి, మీకు ఇలాంటి పూలే కనిపిస్తాయి. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతోటి నేను మళ్ళీ వస్తాను. చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.